గైస్ క్లయింట్ మనకి 9 సీటింగ్ కార్నర్ సోఫా అనేది ఆర్డర్ అవ్వడం జరిగింది గైస్. క్లయింట్ చెప్పినట్టు క్లయింట్ మనకి టేక్ కర్ అనేది యూస్ చేయమని చెప్పారు గైస్. టేక్ వుడ్ అనేది చూస్తున్నారు కదా గైస్. ఫ్రేమ్ మొత్తం టేక్ వుడ్ అనేది యూస్ చేయడం జరిగింది. అండ్ సిట్టింగ్ రెస్ట్ కూడా మొత్తం అన్ని సపరేట్ అనేది అది బిగించాల్సి ఉంటుంది గైస్. అది వర్క్ అనేది చూడండి. టేక్ వుడ్ అనేది మనం బాగా ఎక్కువ యూస్ చేయడం జరిగింది గైస్, చూస్తున్నారు కదా. దీని తర్వాత మీకు స్ప్రింగ్ అండ్ ఫోమ్ అనేది ఎలా చేసినా కూడా చూపిస్తాను గైస్. చూడండి, రెండు అప్లై చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇదంతా టేక్ ఫ్రేమ్ అనేది యూజ్ చేయడం జరిగింది గైస్. ఎందుకంటే క్లయింట్ మనకి ఎలా చెప్తే అలా విధంగా చేయడం మన బాధ్యత. అండ్ నెక్స్ట్ క్లయింట్కి కూడా కాల్ చేసి చెప్పాను గైస్, మనకి సార్ ఎలా ఫ్రేమ్ రెడీ అయింది ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి సార్ అంటే మనకి క్లయింట్ కూడా వచ్చి చెక్ చేసుకున్నారు గైస్. అండ్ వీడియో కూడా మనం క్లయింట్కి సెండ్ చేయడం జరిగింది గైస్. అది చూడండి, చూసారు కదా, రెండు కూడా సపరేట్ పీస్ అనేది వస్తుంది. దీనివల్ల వుడ్ అనేది ఎక్కువ మనం యూస్ చేయడం జరుగుతుంది గైస్. ఎందుకంటే లైఫ్ రావాలి గైస్. సోఫా అనేది మనం చేసామంటే లైఫ్ లాంగ్ సోఫా అనేది ఎన్నిసార్లు అయినా రిపేర్ చేసుకోవచ్చు గైస్. అది మనం చేసిన ఫ్రేమ్తో. చూడండి ఇప్పుడు మీకు నెక్స్ట్ గైస్, చూడండి బ్యాక్ సైడ్ అనేది 32 డెన్సిటీ సూపర్ సాఫ్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది గైస్. చూడండి కింద సిట్టింగ్ వచ్చేసి జిగ్జాగ్ స్ప్రింగ్ అండ్ ఎలాస్టిక్ బెల్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది గైస్. కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారు జిగ్జాగ్ కిలోలు లెక్క కొన్ని జిగ్జాగ్ స్ప్రింగ్ యూజ్ చేస్తున్నారని. గైస్ జిగ్జాగ్ స్ప్రింగ్ అనేది యూజ్ చేసినప్పుడు ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేయాలి గైస్. నాకే సింపుల్ గైస్, డైరెక్ట్ కింద ప్లేవుడ్ వేసి పైన పాకెట్ స్ప్రింగ్స్ వేసి చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది నాకు. అది కరెక్ట్ కాదు గైస్, అది వర్క్ అనేది. చూడండి నెక్స్ట్ తయారైన తర్వాత పిక్స్ గైస్. అది డైరెక్ట్ పెట్టడానికి మన హాల్లో ప్లేస్ సరిపోదు గైస్ మన దగ్గర. క్లయింట్ వాళ్ళు ఇంట్లో పెట్టిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను గైస్. చూడండి, చూస్తున్నారు కదా గైస్. అది క్లయింట్ మనకి హ్యాండిల్స్ కూడా కప్ హోల్డర్ అనేది రావాలని చెప్పారు గైస్. మనకి అది సేమ్ ఎగ్జాక్ట్ క్లయింట్ ఏ సైజ్ అయితే చెప్పారో అదే సైజ్ ప్రకారంగా అదే మెజర్మెంట్స్ ప్రకారంగా జరిగింది గైస్. అది మనకి చూస్తున్నారు గైస్. పిల్లోస్ అనేది అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిల్లోస్, గ్లాస్ అన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.